నమస్తే అండి. టెంప్టింగ్ బోర్డ్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈ రోజు స్పెషల్ మడత కాజా. పైన క్రిస్పీ లేయర్స్ తో లోపల జ్యూసీగా ఎంత బాగుంటాయో కదా. వీడియోలో నేను చేసినట్టు యాజ్ ఇట్ ఈస్ చేయండి. కాజాలు మీకు స్వీట్ షాప్ లో కంటే కూడా చాలా బాగా వస్తాయి. కరెక్ట్ గా చేయగలిగితే వీటంత ఈజీ రెసిపీ ఇంకొకటి ఉండదన్నమాట. అంత ఈజీ రెసిపీ అండి. వీటిని ఒక ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారమైనా కూడా జ్యూసీగానే ఉంటాయి. మా బాబుకి మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అన్నమాట. సో నేను కూడా చేస్తా అని కొంచెం తను కూడా చేశాడు. ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండితో చేస్తున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి బెల్లంతో కూడా నేను కాజాలు చేశానండి, చాలా బాగా వచ్చాయి. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సేమ్ కొలతలు సేమ్ ప్రాసెస్ లో చేసుకోవడమే, కాకపోతే మైదా బదులు గోధుమ పిండి వాడతాము, అలాగే పంచదార బదులు బెల్లం యూస్ చేస్తామన్నమాట. సో మైదా పిండి వద్దనుకునేవారు గోధుమ పిండిని యూస్ చేసుకోండి. కాకపోతే స్వీట్ షాప్ నుంచి మనం తెచ్చుకునే కాజాల టేస్ట్ రావాలంటే గనక మైదాతోనే చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఏ స్వీట్ లో అయినా ఇలా కొంచెం సాల్ట్ వేస్తేనే దాని రుచి తెలుస్తుంది అనమాట. అలాగే 1/4 కప్పు కాచిన వేడి నూనె పోస్తున్నాను. ఇక్కడ మీరు నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే వేడి చేసిన నెయ్యి అయినా వేసుకోవచ్చు. బయట స్వీట్ షాప్స్ లో అయితే డాల్డా వేస్తారనమాట, కానీ అవసరం లేదండి. వేడి నూనెతో అయినా నెయ్యితో అయినా కూడా కాజాలు చాలా బాగా వస్తాయి. నూనె వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్ తో ఇలా కలిపి, తర్వాత పిండి మొత్తం ఇలా చేత్తో రబ్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. వేసిన నూనె పిండి మొత్తంలో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా బాగా రబ్ చేస్తూ మిక్స్ చేయండి. మొత్తం ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఇలా గట్టిగా నొక్కితే ఇలా ఉండకట్టాలి. ఇలా ఉండకట్టింది అంటే వేసిన నూనె పిండికి కరెక్ట్ గా సరిపోయిందని అర్థం. ఇలా ఉండకట్టకుండా పిండి పొడిగా జారిపోతుందంటే కనుక ఇంకొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి. నేను తీసుకున్న 2 కప్పుల మైదా పిండికి 1/2 కప్పు నూనె కరెక్ట్ గా సరిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఒక 4-5 నిమిషాలు ఇలా పిండిని బాగా ఒత్తుకోండి. ఇలా పిండిని సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. ఈలోపు పాకం కోసం ఒక గిన్నెలో 2 కప్పుల పంచదార వేస్తున్నాను. అలాగే 1 కప్పు నీళ్లు కూడా పోసి మీడియం టు హై ఫ్లేమ్ మీద పంచదార కరిగిపోయి జస్ట్ ఒక పొంగు వస్తే చాలండి. దీనికి స్పెషల్ గా పాకం ఏం రానవసరం లేదు, అంటే తీగ పాకం కూడా రానవసరం లేదనమాట. ఇందులో 1 చెక్క నిమ్మరసం వేసుకోండి. ఇలా కొంచెం నిమ్మరసం వేయడం వల్ల షుగర్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే కాజాలు ఆరిపోయిన తర్వాత కూడా జ్యూసీగానే ఉంటాయన్నమాట. ఇలా నిమ్మరసం వేయలేదంటే కనుక కాజాలు ఆరిపోయి నిల్వ అయిన కొద్దీ పైన ఒక వైట్ లేయర్ ఫామ్ అవుతుంది. అంటే షుగర్ అనేది క్రిస్టలైజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. లోపల జ్యూస్ కూడా డ్రై అయిపోయి క్రిస్టలైజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలా అవ్వకుండా జ్యూసీగా ఉండాలంటే ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. జస్ట్ వేళ్ల మధ్య కొంచెం జిగురుగా తగులుతూ ఉంటే చాలన్నమాట. తీగ పాకం అయితే రాకూడదు. సో జస్ట్ ఇలా ఒక పొంగొస్తే చాలు. స్టవ్ ఆపేసి మూత పెట్టేసేయండి. 15 నిమిషాల తర్వాత పిండిని మరొక 2-3 నిమిషాలు ఇలా బాగా ఒత్తుకోండి. ఇప్పుడు ఫ్లోర్ ని మైదా పిండితో డస్ట్ చేసుకొని, ఇక్కడ నేను చేసిన పిండి ముద్దనేం డివైడ్ చేయట్లేదండి. పిండి మొత్తాన్ని ఒకేసారి రోల్ చేసేస్తున్నాను. వీలైనంత పల్చగా రోల్ చేసుకోండి. మనకి కాజా కొంచెం పెద్ద సైజ్ లో రావాలన్నా, ఎక్కువ మడతలు కావాలన్నా ఇలా పెద్ద సైజ్ లోనే చపాతీ చేసుకోవాలండి. అప్పుడే ఎక్కువ మడతలు వస్తాయి. కాజా సైజ్ కూడా కొంచెం పెద్దగా వస్తుందన్నమాట. మీరు కావాలంటే పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకొని 2 సార్లుగా కూడా కాజాలు చేసుకోవచ్చు. కాకపోతే చిన్న కాజాలు వస్తాయి అన్నమాట. కానీ ఇలా ఒకేసారి పెద్ద సైజ్ చపాతీ చేసామంటే కనుక కాజాలు కొంచెం పెద్ద సైజ్ లో వస్తాయి. ఇలా వీలైనంత పల్చగా మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసేయండి. సో ప్లేస్ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ముందు కింద వైపు పల్చగా చేసేస్తున్నాను. అంటే 70% వరకు పల్చగా రోల్ చేసేసానండి. మిగతా 30% తర్వాత మళ్ళీ రోల్ చేస్తాను. ఇలా అంచుల్ని కట్ చేసి కొంచెం స్క్వేర్ గా చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసేసేయండి. దీనిపైన 2-3 టీ స్పూన్ల బియ్యపు పిండి వేసుకోండి. మైదా కంటే బియ్యపు పిండితో డస్ట్ చేస్తే కాజాలు పొరలుగా చాలా బాగా వస్తాయండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. బియ్యపు పిండి లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బియ్యపు పిండికే ఇవ్వండి. బియ్యపు పిండితో అయితేనే పొరలు బాగా వస్తాయి అన్నమాట. ఇలా బియ్యపు పిండిని కూడా చల్లిన తర్వాత ఇలా కింద నుంచి సన్నగా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా కొద్దిగా రోల్ చేసిన తర్వాత కట్ చేసిన అంచులు ఉంటాయి కదా, వాటిని ఇలా మధ్యలో ప్లేస్ చేసి పైన మళ్ళీ కొద్దిగా బియ్య పిండిని చల్లి మళ్ళీ రోల్ చేస్తూ ఉండండి.
ఇలానే మిగిలిన కట్ చేసిన అంచులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా రోల్ చేసుకుంటూ మధ్య మధ్యలో ప్లేస్ చేస్తూ ఇలా బియ్యపిండి చల్లుతూ రోల్ చేసుకోవాలి. ఇలా 70% రోల్ చేసేసిన తర్వాత మిగిలిన 30% ఉంది కదా, దాన్ని కూడా ఇలా ఒకసారి చపాతీ కర్రతో పల్చగా రోల్ చేసేసేయండి. దీనిపైన కూడా కొద్దిగా నెయ్యి స్ప్రెడ్ చేసి పైన బియ్యపిండితో డస్ట్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ లో రోల్ చేసేసేయండి. ఆఖరిన అంచుల వెంట ఇలా కొంచెం నీళ్ళని అప్లై చేయండి. ఆ లేయర్ అనేది ఊడిపోకుండా రోల్ కి స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇలా మొత్తం రోల్ చేసేసిన తర్వాత ఒక్కసారి పైన పొడిపిండి చల్లి చేత్తో ఒక్కసారిలా ప్రెస్ చేయండి. తర్వాత 1/2 ఇంచు మందంలో ఇలా కాజాలను కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన కాజాలని ఒక్కసారి బొటన వేలుతో ఇలా నొక్కి చపాతీ కర్రతో జస్ట్ లైట్ గా 1-2 సార్లు ఇలా రోల్ చేయండి. జస్ట్ ఇలా బొటన వేలుతో నొక్కి చపాతీ కర్రతో లైట్ గా ఒకసారి ఇలా రోల్ చేయండి. ఇలానే అన్ని కాజాలు రెడీ చేసుకొని వీటిని బాగా కాగినటువంటి హై హీటెడ్ ఆయిల్లో వేసేసి ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ నూనె వేడికి కాజా లోపలి వరకు కుక్ అయ్యి లోపలి పొరలన్నీ కూడా చక్కగా విచ్చుకుంటాయి అన్నమాట. కాజాలు ఇలా వాటంతట అవే పైకి తేలిన తర్వాత ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. చూడండి కాజా లోపలి పొరలు ఎంత చక్కగా విచ్చుకున్నాయో. ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసి పాకంలో వేసేసేయండి. కాజాలు పాకంలో వేసే టైంలో పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి. మరీ చల్లారిపోకూడదు, అలాగని మరీ వేడిగా కూడా ఉండకూడదు. కాజాలు వేసిన తర్వాత ఒక్క 5 సెకండ్లు అలా ఉంచి వెంటనే తీసేయండి. అంతకంటే ఎక్కువసేపు ఉంచారంటే కనుక కాజాలు మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు. సో ఒక 4 నుంచి 5 సెకండ్లు అలా ఉంచి వెంటనే తీసేసేయండి. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కాజాలు వేస్తాం కదా, అప్పటికి ఆయిల్ చాలా వేడిగా అయిపోయి ఉంటుంది. సో కాజాలు వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సేమ్ ఫస్ట్ టైం లానే కాజాలు వాటంతట అవే పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పాకంలో వేసి జస్ట్ ఒక 4 to 5 సెకండ్స్ అలా ఉంచి వెంటనే తీసేసేయండి. ఇంతేనండి మన యమ్మీ జ్యూసీ మడత కాజాలు రెడీ. చూడండి పైన చక్కగా క్రిస్పీగా, లోపల జ్యూస్ కూడా చూసారా ఎంత బాగా పీల్చాయో, చాలా బాగా వస్తాయండి. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ తో చేసి చూడండి, కాజాలు మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి. మీరు స్వీట్ షాప్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట, అంత బాగా వస్తాయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏమైనా రెసిపీస్ చూడాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.